ట్రయాంగిల్స్ లో ప్రాబ్లమ్స్ రావాలి, థీరమ్స్ రావాలి అంటే ఏ సిమిలారిటీ వాడుతున్నావు? టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయినట్టయితే కనుక సిమిలారిటీలో మనకు వచ్చేటప్పటికి సైడ్స్ ప్రపోర్షనేట్ గా ఉంటాయి, యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. వేరాస్ 9th క్లాస్ దాకా మీరు కాంగ్రియన్సీ చదివారు, దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వమాకండి. కాంగ్రియన్సీ వచ్చేటప్పటికల్లా సైడ్స్ ఈక్వల్ గాను యాంగిల్స్ ఈక్వల్ గాను ఉంటాయి. వేరాస్ సిమిలర్ ట్రయాంగిల్స్ చెప్పాలి అంటే యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి, కానీ సైడ్స్ ప్రపోర్షనేట్ గా ఉంటే చాలు. ఓకేనా? దాంట్లో వన్ ఆఫ్ ద కండిషన్ కాంగ్రియన్సీ కూడా వస్తుంది. కాబట్టి కాంగ్రియన్సీ సిమిలారిటీలో ఒక క్రైటీరియా, అంతే తప్ప ప్రతి సిమిలర్ ట్రయాంగిల్ కాంగ్రియన్సీ అవ్వాలని లేదు. స్టేట్మెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ ప్రాబ్లం చూద్దాం. నా ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చేసాడు, సింపుల్ గా డ్రా చేసి చెప్తాను. ఏబిసి గివెన్ ట్రయాంగిల్ ఇచ్చేసాడు అండ్ బీసీ అనే దాని మీద సమ్వేర్ ఎక్కడో డి అనే పాయింట్ ఒకటి ఉంది, దాన్ని దీంతో కనెక్ట్ చేసావు. దెన్ ఏడిసి ఇక్కడ యాంగిల్ ఎంత అయితే చేస్తుందో బిఏసి ఇక్కడ చేసే యాంగిల్ కి సమానం. వాడు ఏమని చెప్తున్నాడు? బిఏసి అన్నాడు కాబట్టి దాన్ని కూడా అలాగే తీసుకెళ్ళు ఏడిసి. అండ్ వాడు చెప్పింది ఏంటి? ఇక్కడ ఉన్న ఈ యాంగిల్ ఇక్కడున్న ఈ యాంగిల్ బోత్ ఆర్ ఈక్వల్. కాబట్టి గివెన్ డేటాలో యాంగిల్ ఏడిసి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి, ఇది ఫస్ట్ ది గివెన్. రెండో దానిలో కనుక తీసుకున్నట్టయితే అది ఏసిడికి ఈక్వల్, ఇది రెండోది. సో కాబట్టి ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఏసి సిన్స్ బై యాంగిల్ సిమిలారిటీ క్రైటీరియన్. ఫస్ట్ దానిలో ఉన్న సిబి రెండో దానిలో ఉన్న సిఏకి సమానం, సిన్స్ దట్ బై సిపిఎస్టి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ ద సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రపోర్షనేట్ లో ఉంటాయని.